నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మోర్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్. భూసమేత వెంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి 2.75 కోట్ల నిధులను మంజూరు చేసి ఆర్థిక శాఖ ఆమోదంతో చెక్కును అందజేయడం జరిగిందని తెలిపిన మల్లాడి కృష్ణారావు. తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణను పరిశీలించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. చిన్నారుల మధ్య భోజనం చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మోర్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మోర్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించారు. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మోర్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మోర్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోర్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు వారికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో యానం తెల్లగా అభ్యుదయ కాపు సంఘం అధ్యక్షులు కాటంశెట్టి రామూర్తి, స్థానిక నాయకులు కవల గణపతిరావు, సర్పంచ్ టిల్లాపూడి నాగేశ్వరరావు, యజ్ఞసేన భాస్కర్, రాజు, మోపురి వెంకటేశ్వరరావు, చిక్కాల నరసింహమూర్తి, కవల కోటేశ్వరరావు, ఆకెల నాగేశ్వరరావు, కోన రామచంద్రరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, కోరుకొండ గంగరాజు, కనకాల కృష్ణ, కాటు వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంటే అరగంటలో ఏం చేస్తున్నాయా? సో మోర్ యానంలో రావడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తారని శంకరపాలెంలో యానం దగ్గర వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గరలో శ్రీ చైతన్య కాలేజ్ పక్కన ఓపెన్ అవడం మాకు చాలా సంతోషంగా ఉందండి.
సో ఇక్కడ ఉన్న ఆఫర్లు అన్నీ కూడా మీరు అందిపుచ్చుకుంటారని అండ్ ఉన్న ఆఫర్ల పైన అడిషనల్ గా 5% కోసం మెంబర్షిప్ కూడా తీసుకునే ఉండే సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. సో మోర్ మరి అవుట్లెట్స్ రాష్ట్రంలోనే కాదు ఇతర ఎక్కువ ప్రాంతాల్లో కూడా అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్న సంస్థ. అది మన శంకరపాలెం యానం ఆంధ్ర బార్డర్లో పెట్టడం సామాన్య ప్రజలు ఈ ప్రాంతంలో ఎక్కువ దిగువ నుంచి మధ్యతరగతి ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా క్వాలిటీ సరసమైన ధరలకి కాంపిటేటివ్ ప్రైస్కి అందించాలి. అదేవిధంగా క్వాలిటీ కూడా చాలా ముఖ్యం. క్వాలిటీ కూడా ఇస్తూ మరి ఆ సంస్థ మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి గణపతి గారు అలాగే ఏదైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మరి ఇక్కడ దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సహకరించారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు రావడం, అలాగే అశోక్ గారు ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడికి వచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మోరుది దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఈ ప్రాంతంలో ఎక్కువ క్వాలిటీతో పాటు సరసమైన కాంపిటేటివ్ ప్రైస్కి ప్రజలకు అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. విక్రీ బజార్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నా యొక్క ప్రెషర్ వలన ఇక్కడ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి తీసుకోకుండా క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ ఏదైనా సరే చక్కగా మనం హోల్సేల్లో కొని అవి శుభ్రం చేయించి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లు ఈ చుట్టుపక్కల ఐపోలవరం మండలమే కాదు కోనసీమ ప్రాంతంలో కూడా ఇక్కడ బాగుంది మోరు అని అనేటట్లు ఇటు పక్క మట్లపాలెం వరకు కూడా మీరు సరఫరా చేయాలని కోరుతూ మీ యొక్క సభ్యత్వం కూడా అందరూ పెడతాం. దాంట్లో నిలబడతాం. అది మన ఓకే సార్. ఇంకా లాంగ్ వెళ్ళండి సార్. గురుగారు ఎండలోకి వచ్చేస్తున్నారు. లాంగ్ వెళ్ళండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మోర్ సూపర్ మార్కెట్ని యానం నగరంలో ప్రారంభించడం జరిగిందండి. దీనికి ప్రారంభోత్సవం వచ్చేసి మన ముమ్మడివరం ఎమ్మెల్యే గారండి దాట్ల బుచ్చిబాబు గారు, అలాగే మన ఎమ్మెల్సీ గారు వచ్చేసి పారాబత్తుల రాజశేఖర్ గారు, వీరిద్దరూ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి మా మోర్ స్టోర్ని. సో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి, వారి టైంని కేటాయించి మా స్టోర్ని ఓపెన్ చేసినందుకు. అలాగే మా మోర్ సూపర్ మార్కెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మొత్తం 4000 ఉత్పత్తుల వరకు కూడా కస్టమర్స్కి అందుబాటులో ఉంచడం జరుగుతుందండి. అన్నీ కూడా ఇంటికి కావాల్సిన గ్రాసరీ, ఫుడ్, బెవరేజెస్, గ్రాసరీ అండ్ అదర్ స్టేషనరీ ఐటమ్స్, అలానే ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇంటికి కావాల్సిన సరుకులు ఏవైతే సామాను ఏవైతే ఉంటుందో అది మొత్తం కూడా కస్టమర్స్ అందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందండి. అలాగే మా దగ్గర 2000 ప్రోడక్ట్ల పైన ప్రత్యేక ఆఫర్లు కూడా ఉంటాయండి. ఇది కాకుండా మా ప్రత్యేకత ఏంటంటే లాయల్టీ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందండి. మా దగ్గర సంవత్సరానికి 234 రూపాయల సబ్స్క్రిప్షన్ ఫీజు మీద కస్టమర్కి 5 to 30% ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఉంటాయండి, రెగ్యులర్ ఆఫర్లో కాకుండా. ఇది కాకుండా ఇది మా 129వ స్టోర్ అండి ఆంధ్రప్రదేశ్లో. టోటల్గా మాకు 128 స్టోర్లు ఉన్నాయండి. దీంతో 129వ స్టోర్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇండియా వైడ్కి కూడా మాకు 750 అవుట్లెట్స్ ఉన్నాయండి. ప్రత్యేకంగా మేము ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తూ ఉన్నామండి. సో ఫర్దర్గా కూడా ఇంకా మీరు కొన్ని స్టోర్లు చూడబోతారు, ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉన్నాయండి. సో మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అందరూ కూడా ఒకసారి మా స్టోర్ విజిట్ చేయండి, చూడండి. మీకు ఇది వచ్చేసి మనకి యానంలో శంకరపాలెం రోడ్ అండి, యానం వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గరలో ఉందండి, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. శ్రీ భూసమేత వెంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి 2.75 కోట్ల నిధులను మంజూరు చేసి ఆర్థిక శాఖ ఆమోదంతో చెక్కును అందజేయడం జరిగింది. శ్రీ భూసమేత వెంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి 2.75 కోట్ల నిధులను మంజూరు చేసి ఆర్థిక శాఖ ఆమోదంతో చెక్కును అందజేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి తిరుపతి దేవస్థానానికి కట్టవలసిన డబ్బు నిమిత్తం 2,75,00,000 రూపాయలని చెక్కు రూపంలో
తయారు చేసి శాంక్షన్ ఇచ్చి చెక్ అంతా కూడా ఇచ్చున్నారు. ఇది నేను ఈ వారం నుంచి కూడా ఎక్కువగా ఒక ఫ్రాన్స్ తిప్ప ఏరియా గురించి, అలాగే పీడబ్ల్యూడీ గురించి, ముఖ్యంగా తిరుపతి ఈ దేవస్థానం చెక్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో గత ఈ వారమే కాకుండా ఒక నెల రోజు నుంచి ఎక్కువగా దీని మీదే ఉండడం జరిగింది. ఫైనల్గా ఈరోజు 2,75 లక్షల రూపాయలని చెక్ తీసుకుని శాంక్షన్ అయ్యి కూడా ఇచ్చినందుకు మరొకసారి యానం ప్రజల తరపున, భక్తుల తరపున ముఖ్యమంత్రి రంగస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి ముక్తేశ్వరం పంటు ప్రయాణాలు నిలిపివేశారు. సమయంలో ప్రయాణికులు కోటిపల్లి నుండి ముక్తేశ్వరం అమలాపురం వెళ్లేందుకు పంటుపై రాకపోకలు సాగించేవారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కోటిపల్లి గోదావరి నదిలో వరద ఉధృతి, నీటి ప్రవాహం పెరిగింది. గోదావరి నది మధ్యలో ప్రయాణం చేసే కచ్చా రహదారికి గండి పడడంతో ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. ఈ విషయం తెలుసుకున్న రామచంద్రపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. కోటిపల్లి ముక్తేశ్వరం రేవులో పంటు ప్రయాణాలు నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో పంటు ప్రయాణం నిలిచిపోయింది. కోటిపల్లి రేవు మీదుగా అమలాపురం వెళ్లే ప్రయాణికులు వరద ఉధృతి తగ్గే వరకు ఇక నుండి యానం ఎదుర్లంక బ్రిడ్జి మీదుగా ప్రయాణాలు చేయాల్సిందని అన్నారు. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి స్థానికంగా నాయకులు ముందుగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్థానిక కూటమి పార్టీ నాయకులతో కలిసి సుంకరపాలెం గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీలపూడి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపురి వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ పోనమండ రామలక్ష్మి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీ రాజు, మోపురి వెంకటరెడ్డి నాయుడు, చీకట్ల నాగేశ్వరరావు, వేగసేన భాస్కర్ రాజు, గ్రామ కమిటీ కన్వీనర్ నాగబతుల బాలకృష్ణ, కో కన్వీనర్ వంగ వీరబాబు, తాతపూడి నాగేశ్వరరావు, పితాని అర్జునరావు, కుడుపూరు సుబ్రహ్మణ్యం, మరి అశోక్, కవల కోటేశ్వరరావు, పంపాన శ్రీనివాస్, కాట్రు వీరేశ్వరరావు, రేలంగి శ్రీకాంత్, పిల్లి సత్యబాబు, దడల సువర్ణ, లతా పార్వతీశ, మోర్తా భైరవమూర్తి, చిట్టి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 4 గంటల పాటు వచ్చేస్తారా? ఉదయం 10 గంటలకల్లా మీ ఇంటికి వెళ్ళి వచ్చేస్తారా? మన నియోజకవర్గంలో 24 కోట్లు ఇస్తున్నాం పెన్షన్ అమ్మా నెల. మరి ఇంకేం హామీ ఇచ్చా? కాలేజీ వస్తుంది మీకు 12 తర్వాత దాకా మీకు డైరెక్ట్ పడితే మిగిలిన కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది. గ్యాస్ వచ్చిందా? అది చెప్పడం గ్యాస్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ ఇస్తా అన్నాం. 3,000 నుంచి 4,000 పెన్షన్ ఇస్తున్నారా? గ్యాస్ ఇస్తాను 4 నెలలకు ఒక సిలిండర్ గ్యాస్ పడింది కదా, 3 క్లియర్ అని మీకు. రేపు ఆగస్టు 15 నుంచి బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తున్నాం.
మీ ఇంట్లో డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా తొందరలో 1-2 నెలల్లో మీకు అది ఇస్తాం. మీరు రైతు కుటుంబం అయితే అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తాను హామీ ఇచ్చాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో 6,500 ఇస్తే మిగిలిన 13,500 మన ప్రభుత్వం వేసి మీకు 3 వాయిదాల్లో డబ్బులు కూడా ఇస్తారు. ఏడొచ్చినా ఆడబిడ్డని ఇది ఒకటి పెండింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్కి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయాడు. అయినా కానీ ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. ఓ పక్క మా గ్రామ అభివృద్ధి గురించి మీ గ్రామానికి అప్పుడే మేము 1 కోటి రూపాయల దాకా ఇచ్చాం. ఏ పంట 50 లక్షలు వర్కులు చేశారు, 50 లక్షలు శాంక్షన్ ఇచ్చాం. గత 5 సంవత్సరాలు కనీసం రోడ్డు ఒకటి కూడా వెళ్ళలేదు ఎక్కడన్నా. అటువంటి 1 కోటి రూపాయలు మీ గ్రామానికి డెవలప్మెంట్కి ఇచ్చాం. మన పిల్లలందరి భవిష్యత్తు గురించి అక్కడ రాజధాని ఇలా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కడతాన్నాడు, 3 ఇటుకలు కూడా పెట్టలేదు. ఇలా మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ 50,000 కోట్లు పెట్టుబడులు తెచ్చి అద్భుతమైన రాజధాని మన పిల్లల భవిష్యత్తు గురించి రాజధాని నిర్మాణం చేస్తున్నాం. మరి పోలవరం ప్రాజెక్ట్ కూడా తాగునీరు సాగునీరు పుష్కలంగా ఉండాలి, ప్రాజెక్ట్ పూర్తవ్వాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి 72% పూర్తి చేశారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కనీసం 2% కూడా ముందు తీసుకెళ్ళకుండా పాడు చేశారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారం 12,400 కోట్ల దాన్ని పెట్టుబడి ఇచ్చి అవి కూడా ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటున్నాం. మరి స్టీల్ ప్లాంట్ ఆంధ్రలో హక్కు స్టీల్ ప్లాంట్ అటువంటిది ప్రైవేట్ గారు చేద్దాం చూశారు. దాన్ని కూడా ఫస్ట్ టైం లాభాల్లో తీసుకొచ్చింది మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఎయిర్పోర్ట్ కూడా మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు సగం పూర్తి చేశారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కనీసం దాన్ని ముందు తీసుకెళ్ళాం, మాట్లాడలేదు దాని గురించి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, నెక్స్ట్ ఇయర్ దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం. రైల్వే జోన్ కూడా గత 5 సంవత్సరాలు మాట్లాడలేదు అసలు. మనం రైల్వే జోన్ తెచ్చుకున్నాం. అంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక పక్క ఎటువంటి పని చేసి ప్రభుత్వాన్ని మీరు మర్చిపోకూడదు. కలిసి రమ్మన్నారు నెక్స్ట్ ఇయర్ కూడా బాగుందా? ఏం బాగుంది? రోజు నీరు వచ్చేస్తుంటే బాగుందంటే రోడ్డు పడదా, బాగోలేదని చెప్తే ఫీట్ చేసుకుంటారు మన వచ్చినట్టు. ఇక మెయిన్ రోడ్డు వేస్తాం, సిమెంట్ రోడ్డు. ఇక్కడ పంచాయతీ దాకా 7 మీటర్లు సిమెంట్ రోడ్డు వేస్తాం. ఫుల్గా తప్పడానికి మీరు మరి ఇక్కడ వేయలేదా? ప్రభుత్వం తెచ్చి తీసుకెళ్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాం పరిష్కారం చేయడానికి. మెయిన్ రోడ్డు బాగా చెప్పలేదు. మెయిన్ రోడ్ మన ద్రాక్షారం వాటిని చాలా బాగుంటుంది. ఇక్కడ తూము కాడించండి అలా హైవేకి ఎక్కారు. వాటర్ సైట్ ఉంది కదా వారా. ఓకే, పిల్లలు కనపట్లేదు కదా. చాక్లెట్లు ఉంటుందంటండి. భయపడుతున్నారు వాళ్ళు. ఇంతమంది వచ్చి అడిగితే ఏం చెప్తారండి? చాక్లెట్ ఇస్తాను చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు పంపించారు. నాయుడు గారు వచ్చారు. గ్యాస్ వచ్చిందా? గ్యాస్ గ్యాస్లో కట్టెలు పోయా
నాకు వయసు అయిపోయింది. వంట ఎలా వండుతారు వంట? నేను వండుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీద గ్యాస్ నచ్చలేమో. మనోళ్ళ పిల్లలందరూ ఇద్దరు మనవాళ్ళు వాళ్ళు కూడా చదువుకోవడానికి తల్లికి వందనం వేసాం. ఆగస్టు 15 నుంచి మీకు బస్సు లగ్జరీ బస్సు వేస్తాం మీకు. ఆగస్టు 15 ఏ ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు వెళ్ళిపోతామా? ఆవిడైతే అక్కడికి వెళ్దామని చెప్పింది. పొలం ఉందా? పొలం ఎంత ఉంది మనకి? మనం దత్తం చేసుకోవాలి. దత్తం చేసుకోవాలి. పలసాగం పెట్టుకెళ్తాం. మీ పొలం మీకు ఉంచుతాం. దత్తం చేసుకోండి నన్ను. రోడ్డు గురించి చెప్పమా. రోడ్డు ఏంటి? డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అందరూ మాట్లాడతాం. అదే ఏమనుకుంటున్నారు జనరల్ గా ప్రజలు? ఈ ప్రభుత్వం బాగానే చేస్తున్నా ఉన్నారు పని. బాగానే ఉంది అంతా. మరి ఇంకే ఇబ్బందులు ఏమన్నా ఇక్కడ? ఇంకేమైనా సమస్యలు ఏమన్నా ఇక్కడ? అన్ని బాగున్నాయి. మామగారు అన్ని ధైర్యంగా 15,000 పడుకుంటున్నారు మొత్తం. వస్తుంది కదా. మన వాళ్ళు ఎంతమంది పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాను. అందరికి వచ్చింది కదా. ఓకే. గ్యాస్ ఇస్తాను 4 నెలలకు ఒకసారి, 3 నెలలకు. ధైర్యంగా ఏంటంటే అన్ని 5 పూర్తి చేసాం. ఎన్ని ఇబ్బందులు మిగిలిన కూడా పూర్తి చేస్తాం. ఓకే సార్. రైట్ సార్. ఓకే రైట్. నెక్స్ట్ ఇయర్ మిగిలిన నెక్స్ట్ ఇయర్ చేస్తాం. సార్ ఎలా చూడండి సార్. అరే ఇది కూడా తర్వాత జాగిలి ఆయుసంగా ఉంటుంది. యానంలో అధికారులు ప్రజాప్రతినిధులు నిద్రపోతున్నారని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అద్దం దినేష్ ఆరోపించారు. యానం అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్లో నీరు పచ్చగా మారి స్విమ్మింగ్ చేస్తున్న పిల్లలకు అనారోగ్యం, చర్మ వ్యాధులు వస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. అంతర్జాతీయంగా స్విమ్మింగ్ పూల్ సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అదేవిధంగా యానం జీఎంసీ బాలయోగి గ్రౌండ్లో జోనల్ స్కూల్ గేమ్స్ జరుగుతున్నా ఆడడానికి వస్తున్న విద్యార్థులకు కనీస వసతులు, టాయిలెట్స్, త్రాగునీటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యానంలో అధికారులు వ్యవహార శైలి మార్చుకోవాలి, లేకపోతే దీనిపై గలం విప్పి ప్రజా పోరాటం చేస్తామన్నారు. దీని మీద అవగాహన ఉండాలి. ఖచ్చితంగా పిల్లలకి మంచి జరగాలి కూడా. తప్పకుండా ఫైట్ చేస్తాం. మేము ఇది మేము వదలొద్దండి పరిస్థితి. మేము ఖచ్చితంగా ఇప్పుడు వాటర్ కానీ బాత్రూమ్ కానీ అడవిలో ఉంది పరిస్థితి. ఇక్కడ మీరేం పెడితే ఫారెస్ట్ లా ఉంది. అలా కాదు పిల్లలు కదండి. మరి ఏమన్నా పాములు చూస్తే వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఏది అసలు అని పిల్లలకి కాంటాక్ట్ బాగుపడదు. చేపల చెరువు అనుకున్నాను. ఇది నేను చేపల చెరువేమో అనుకుని వచ్చి వల వేస్తున్నానండి. కానీ ఇది చేపల చెరువు కాదంట, స్విమ్మింగ్ పూల్ అంట. ఎంత విచిత్రమో చూడండి. ఇది యాక్చువల్లీ ఇది స్విమ్మింగ్ పూల్ అంటండి. యానంలో మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాం. ఎక్కడైనా సరే మనం చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్ అంటే లోపల ఉన్నది కూడా మనకి కంటి కట్టినట్టు కనబడుతుందండి. అవునా కాదండి? ప్రజలందరూ చూస్తున్నారు కదా. స్విమ్మింగ్ పూల్ అంటే లోపల ఉన్న చిన్న అణువు కూడా ప్రతి ఒక్కటి కూడా కనబడుతుంది. ఎందుకంటే దాన్ని ఫిల్టర్ చేసి క్లోరిన్ వేసి మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఈరోజు యానంలో చూసినట్లయితే
సాయి స్పోర్ట్స్ ఉందని చెప్పి నేషనల్ వైజ్గా చెప్పుకుంటాం. దాంట్లో వాలీబాల్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది, కబడ్డీ ఉంది, బాల్ బ్యాడ్మింటన్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. అయితే ఈ రోజు చూసినట్లయితే మెయింటెనెన్స్ సరిగా లేక వాలీబాల్ పోయింది, కబడ్డీ పోయింది, ఇంకేదన్నా ఉందంటే స్విమ్మింగ్ పూల్ ఒకటి, నెక్స్ట్ బ్యాడ్మింటన్ ఒకటి ఉంది. అయితే ఇది కూడా మెయింటెనెన్స్ చేయకపోతే అసలు ఏ పరిస్థితుల్లో ఇక్కడ శాసనసభ్యులైనటువంటి గొల్లపల్లి శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారు? అలాగే చూసినట్లయితే ఢిల్లీ ప్రజాప్రతినిధి ప్రతి పని నేనే చేస్తానంటారు. ఇప్పుడు దీంట్లో కనుక స్విమ్మింగ్ పూల్లో కనుక ఎవరన్నా ఒక మెడల్ కూడా తెచ్చారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళాలా, మెడల్ ఎక్కడ ఎంచుకున్నా సరే ఈయన వేస్తారు. ఎందుకనంటే గెలిచేదానికి, విన్ అయ్యేదానికి, ఏదన్నా పేరు వచ్చేదానికైతే ఆయన పేరు వాడతారండి. ఇలాంటి అట్లుగా అంటే ఏంటంటే అతని సంబంధం ఉండదు. ఈ రోజు చూసినట్లయితే ఇండోర్ స్టేడియం చూసినట్లయితే వర్షం వస్తే చాలా నీళ్ళు వస్తుంటాయి, వర్షం వచ్చినట్టు చూసినట్లయితే చాలా నీళ్ళు వస్తుంటాయి. అలాగే మరి ఎదురుగుండా ఫోటోలు ఉన్నాయి చూసారా, ఆ ఫోటోలకు వాడిన క్వాలిటీ, ఆ ఫోటోలకు వాడిన ఒక ఇంట్రెస్ట్ మరి స్విమ్మింగ్ పూల్కో లేకపోతే ఇండోర్ స్టేడియంకో ఎందుకు వాడలేదు? ఇంచుమించుగా రొమారామి 14 సంవత్సరాలు అయితే ఇప్పటికీ కూడా ఇండోర్ స్టేడియం బయట ఫోటోలు చెక్కి చదరలే, కానీ ఇండోర్ స్టేడియం మట్టి పాడైపోతుంది. మరి ఆ ఫోటోలు చేసిన వాళ్ళతోనే అంత ఇంట్రెస్ట్గా అంత బాగా చేసిన వాళ్ళతోనే ఇండోర్ స్టేడియం కూడా కట్టించాల్సింది కదా, అది కూడా అదే స్టాండర్డ్లో ఉండేదేమో. మరి అటువంటి వాళ్ళకి మెయింటెనెన్స్ ఇస్తే ఇలా చేద్దారేమో కదా. మరి ఫోటోల మీద ఉన్న శ్రద్ధ, పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ, మరి పిల్లల జీవితాల మీద ఏమైంది? మరి ఈ రోజు చూసినట్లయితే మీరు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దీంట్లో దిగండి ఒకసారి. దీంట్లో దిగి ఒక రోజు మీకు దురదలు రాకపోతే, గజ్జి తామర రాకపోతే మమ్మల్ని అడగండి ఒకసారి. మీరు ఒకటి చెప్తున్నామండి, ఈ రోజు దీంట్లో స్విమ్మింగ్ పూల్లో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తామరలో గజ్జులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎందుకనంటే ఈ నీరు చూడండి ఒకసారి ఎంత 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 గ్రీన్ కలర్ లో ఉన్నాయో. ఇంచుమించుగా మళ్ళీ చెప్తున్నాను చూడండి ప్రజలారా, మళ్ళీ చెప్తున్నాను ప్రజలారా, ఇది కట్టి ఇంచుమించుగా 14 సంవత్సరాలు అయింది స్విమ్మింగ్ పూల్. కేవలం ఒకసారి మాత్రమే దీన్ని నీరు మార్చారు, అది కూడా ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇక్కడ పాపం ఒక వ్యక్తి ప్రాణం పోవడం వల్ల ఒకసారి మాత్రమే నీరు మార్చారు. అక్కడ అప్పుడు కూడా శ్రద్ధ వహించలేదు, వీళ్ళు కరెక్ట్గా ఉండుంటే అది ప్రాణం కూడా పోయేది కాదు. మరి ఒక రోజు వీళ్ళు ఒకసారి నీరు మార్చారంటే అసలు ఏంటి? పిల్లల ప్రజలు ఇక్కడ ఉన్న స్టూడెంట్ పట్ల వీళ్ళు శ్రద్ధ వహించరా? వాళ్ళు ఎంతో మంది అనుకుంటున్నారు పాపం. దీంట్లో ఉన్న మాస్టర్లు పిల్లలు కూడా దీంట్లో రేపు పొద్దున్న నేషనల్ మీట్కి వెళ్ళాలి, నేషనల్ మీట్కి స్టేట్ మీట్కి వెళ్ళాల్సి ఉంటుంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్తారు? గోదావరిలోకి వెళ్తారా? గోదావరిలో కొట్టడానికి ఉందా మనకి? ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందనే కదా ఈ రోజు సాయి స్పోర్ట్స్ ఇక్కడ అదట్టి ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఇక్కడ దీంట్లో ఎలా చేయాలి? వాళ్ళు ఎక్కడ క్లోరిన్ వాడాలి కదా, క్లోరిన్ కూడా వాడట్లేదు. ఏంటిది? చెరువు ఇది చెరువు ఇది లేకపోతే స్విమ్మింగ్ పూల్ ఇది? జనాలు చాలా మంది, మీరు ఒకసారి ప్రజల యాతం ప్రజలు మీ అందరికి మీకు ఇలాంటి విషయాలు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే దీంట్లో దిగిన ప్రతి ఒక్కరికి కూడా గజ్జీలు ఏంటి ఒళ్ళంతా స్కిన్ పాడైపోయి వాళ్ళు ఇంచుమించుగా ఆయింట్మెంట్లకి వేలు ఖర్చు పెట్టుకుంటున్నామని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఈ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉన్న చూసినట్లయితే ఒక చెరువులో ఉన్నదాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తారంటున్నాను. ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం చెప్పడం కాదు, దీన్ని మెయింటైన్ చేయడం తెలియండి. అండ్ అశోక్ గారు, గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఎక్కడ ఓపెనింగ్లకి పెళ్లిళ్ళకి రావడం కాదండి, అక్కడ అప్పుడే కనబడుతున్నారు మీరు యానంలో. మీరు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు చేయండి, మీకు ఫోన్ చేసి చెప్తారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం కాబట్టి మేమంతా టీమ్గా ఎక్కడే సమస్యలు పోరాడుతున్నాం, ప్రతి విషయాన్ని చెప్తున్నాం కదా. అనుకుంటున్నారేమో వీడియోలు తీసి వదిలేస్తున్నారేమో అని చెప్పి వీడియోలు తీసే మొదలట్లే పేపర్ పూర్వకంగా కంప్లైంట్లు పెడుతున్నాం. ఎవరెవరు దీని మీద మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు అందరూ చెప్తున్నాను ఈ రోజు మీకు. ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలో పబ్లిక్ ఒకటే తెలియజేస్తున్నాం, కానీ పేపర్ రూపంలో ఎక్కడికి వెళ్ళాలి, దీని మీద ఎలా ఫైట్ చేయాలి, ఎలా మేము దీన్ని పోరాడి దీన్ని ఎలా సక్సెస్ చేయాలో కూడా దీని మీద కూడా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాం. దీనికి కూడా మేము ఆరోగ్య మనసుపై కూడా చెప్పాం. మేము అన్నీ 10 రోజుల్లో చేస్తా అన్నారు, 10 రోజులు కాస్త 60 రోజులు అయింది. ఇప్పుడు వరకు వచ్చి మరి దీన్ని ఏం చేయలేకపోయిన పరిస్థితి. మేము ఏం చేయాలి? అసలు ఇప్పుడు ప్రజల్ని పట్టించుకునే వాళ్ళు రాజకీయం లేనప్పుడు రాజీనామా చేసేయండి, మేమే గొప్ప అని చెప్పుకోవడం మానేయండి సార్. భద్రతలు కోట్లకు వచ్చి పెట్టేటప్పుడు అంత ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పెద్దవంతెన సమీపంలో గల శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అంగర విజయ రామాచార్యులు, లక్ష్మీ నరసింహాచార్యులు ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు. వేస వీరేష్, శ్రీమతి బంగారమ్మ దంపతులు అమ్మవారికి ఆషాఢ మాసం సారి సమర్పించారు. సుమారు 200 కేజీల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని చాకంబరి దేవి అవతారంలో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఐపోలవరం మండలం పాలతలోని ఎదుర్లంక గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ ఉలవాలమ్మ అమ్మవారికి గ్రామస్తులు ఆషాఢ మాసం సారే సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి శుక్రవారం ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ వారం అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు, పసుపు, కుంకుమ, గాజులు, పానకం, చలివిడి తదితర రకాలతో సారే తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో లలిత సహస్రనామం, అమ్మవారి భక్తి గీతాలు పఠించారు. రాజుగారండి చూసారా చూసారా ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వస్వామిని ముక్తయోగిని ఆనందకృష్ణి ఆనందమయని అనంతమదని అనంతమనాథే అనంతరే ముక్తయోగిని సర్వశోభిని సర్వవిద్యావిని సర్వాకర్షిణి సర్వహారిణి సర్వసమోహిని సర్వసంయని సర్వగృహిణి సర్వశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్థ సాధకై సర్వసంకల్పిని సర్వమంగళి సర్వలోకక్షేత్రి సర్వోపాధికారిని సర్వయోగిని సర్వసిద్ధికరే సర్వసంప్రదాయిని సర్వముఖ్యమని సర్వవిజ్ఞానకారిణి సర్వాంగసుందరి సర్వసౌభాగ్యదాయిని సర్వార్థ సాధక చక్ర స్వామిని గుణోత్తరి యోగిని సర్వజ్ఞ సమర్థారికే సర్వానందమయ చక్ర స్వామిని పరపర రమణాశ్రీ త్రిపురమాలిని త్రిపురాసిద్ధే త్రిపురాంబ మహామహాత్యే ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినదీవి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పైడి మల్లమ్మ అమ్మవారికి ఆషాఢసారి సమర్పణ మహోత్సవం 13వ తేదీ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. భక్తులు, ఆడపడుచులు అమ్మవారికి సమర్పించనున్న ఆత్మీయ ఆషాఢసారి సమర్పణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. 13/7/2025 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆషాఢసారి కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ పూజల్లో పాల్గొనే భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చలివిడి, పానకం, వడపప్పు, స్వీట్ తమ శక్తి కొలది తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాలని
చేయాలని కోరారు. అలాగే శ్రీ పైడి మల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, నీరాజన మంత్ర పుష్పాలు, తీర్థప్రసాద వితరణ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 50 మంది భక్తులు, ఆడపడుచులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తాళరేవు మండలం కోరంగి గ్రామ సీతారామపురం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణను ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పరిశీలించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణను ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పరిశీలించారు. ఆయనతో పాటుగా కార్పొరేషన్ డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ పేయల మంగేష్ శ్రీనివాస్, పొన్నమండ రామలక్ష్మి, వార్డర్ వీరబాబు, ఉంగరాల బూరిబాబు, అత్తిలి బాబురావులు ఉన్నారు. చిన్నారుల మధ్య శాసనసభ్యులు భోజనం చేస్తూ ప్రతిరోజు భోజనం చేస్తున్నారా, బాగుంటుందా, కోడిగుడ్డు వేస్తున్నారా అంటూ పిల్లలను వారి తల్లిదండ్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఉమా, మంగాయమ్మ, సిఆర్పి మీరా సాహెబ్, స్కూల్ చైర్మన్ పిల్లి త్రిమూర్తులు, నాయకులు భైరవమూర్తి, బాలకృష్ణ, టేకుమూడి సత్యనారాయణ, ఈశ్వరరావు, బాబారావు తదితరులు పాల్గొన్నారు. ఒరిస్సాకు చెందిన ఆర్ఈసీ లిమిటెడ్ సంస్థ సిఎస్ఆర్ పథకంలో వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి అవసరమైన ఉపకరణాలు తయారు చేసి ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఏడంలో సుమారు 50 లక్షల విలువ చేసే పలు రకాల ఉపకరణాలను 160 మందికి పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది. స్థానిక చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పరిపాలన అధికారి మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ అఖిల్ పాల్గొనగా ఆర్ఈసీ సంస్థ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారు మిగిలిన వారి కంటే ఏమాత్రం తక్కువ కాదని, వారికి అవసరమైన సహాయ సహకారాలు కుటుంబ సభ్యులతో పాటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తుందని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ అఖిల్ మాట్లాడుతూ ప్రస్తుతం 160 మందికి అవసరమైన ఉపకరణాలు అందించారని, మిగిలిన వారికి కూడా అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను కోరారు. అనంతరం వెనుకడి యంత్రాలు, బదిలీల కొరకు నూతనంగా తీసుకొచ్చిన సెల్ ఫోన్లు, వాకింగ్ స్టిక్లు, బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, కృత్రిమ కాలు వంటి వాటిని లబ్ధిదారులకు అందించారు. Sir, please. Sir, 1 minute, sir. He not expected that much. No, sir, expected. Daily asking. Slow. తాళరేవు మండలం జార్జిపేట పోలేకూరు గ్రామాల సరిహద్దుగా ఉన్న సర్వే నెంబర్ 88లో గత కొన్ని సంవత్సరాలుగా దంగేటి సత్యనారాయణ, పిల్లి భాస్కర్రావు, దంగేటి మంగ, మేడిశెట్టి శ్రీనివాసులు రహదారి సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ త్రినాథరావు వెల్లడించారు. ఆ సర్వే నెంబర్లో 18 మందికి చెందిన నివాసాలు ఉన్నాయని, అయితే కొంతమంది వారి రహదారికి ఆక్రమించుకొని ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేసి తొలగించడాన్ని, వారిపై దాడులు చేస్తున్నారని బాధితులు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ను ఆశ్రయించారని, వారి ఆదేశాల మేరకు సమస్యను పోలీసు, గ్రామ పంచాయతీ, రెవెన్యూ శాఖల సంయుక్త పర్యవేక్షణలో పరిష్కరిస్తామని తహసీల్దార్ త్రినాథరావు తెలిపారు.
కనపడాలి కొంచెం అమ్మా ఉండండి మీరు ఒక నిమిషం ఆగండి. జాజిపేట ఇటు నేల 88. అది 2 గ్రామాల సరిహద్దు. 2 గ్రామాల సరిహద్దులో భూవివాదం సుమారుగా 4 సంవత్సరాలు భయపడి ఉన్నారు. అంటే వాళ్ళకున్న డాక్యుమెంట్స్ ప్రకారం వాళ్ళు ఎక్కడ లేరు. దీని మీద అర్జీదారులు కలెక్టర్ గారికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ పెట్టుకుంటే 2 వైపుల వారు పెట్టారు. వాళ్ళేమో మా స్థలం మాకు ఇప్పించండి మహానుభావ, మిమ్మల్ని ఆక్రమణ గురైంది, వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారని యువతలో ఒక వాదులు పెడితే ప్రతివాదులు కూడా ఇది మాది, మాకు కోర్టు ఆర్డర్ ఉందని వాళ్ళు పెట్టారు. కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఇరు వర్గాల్ని పిలవడం, సుమారుగా వాళ్ళతో 2 గంటలు 3 గంటలు 2 వర్గాలని బోత్ సైడ్స్ కూర్చోబెట్టి వాళ్ళకు ఉన్న రైట్ని జ్యుడిషియరీ ఆర్డర్ని కూడా తీసుకోవడం జరిగింది. అందులో పూర్తిగా కోర్టు కేసులు వేసుకున్నారు కానీ ఎక్కడ కూడా ఇంజక్షన్, పర్మనెంట్ ఇంజక్షన్, టెంపరీ ఇంజక్షన్ అన్నది ఎక్కడా లేదు. అది అవాస్తవం. అంటే యువతల ప్రతివాదులు చెప్పే దాని ప్రకారం జ్యుడిషియరీ ఆర్డర్ లేదు. ఇప్పుడు కూడా నేను నోటీస్ ఇచ్చి పోలీసు వారిని, సర్వే డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ని అందరినీ పంపి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం, ఆ హద్దుల ప్రకారం వారికి భూమి హ్యాండ్ ఓవర్ చేసి రమ్మని నేను ఇన్ రైటింగ్ ఇచ్చిన తర్వాత కూడా అందులో కూడా ఇచ్చాను మరొక అవకాశం. ఇది మీ దగ్గర ఎటువంటి కోర్టు ఆర్డర్ ఉన్నా మాకు ఇవ్వండి, కోర్టు ఆర్డర్ని మేము గౌరవిస్తాం. కోర్టు ఆర్డర్ని ఎవరైనా ఆనరబుల్ కోర్టు ఆర్డర్ని గౌరవించి చేరవలసిందే. అటువంటి కోర్టు ఆర్డర్ వారు ఇప్పుడు కోర్టుకు వెళ్ళి కోర్టులో ట్రయల్లో ఉండవచ్చు, కానీ యాక్షన్ అయితే ఇప్పుడు మేము ట్రయల్లో ఉండి జడ్జిమెంట్ వస్తే జడ్జిమెంట్ని గౌరవించే ప్రాథమిక బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ ఏ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు మొన్న 9-7 నెలలప్పుడు కూడా ఎగైన్ సేమ్ వాళ్ళకి కొంత వాళ్ళ భూములు వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రకారం చూపించగలిగాడు కానీ మా సర్వేలు ఆరాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే ఆ భూమిలోకి వెళ్లకుండా ఇనప చట్టంతో కంచి వేసేసారు. మాకు ఈజ్మెంట్ రైట్కి వ్యతిరేకం అది. వాళ్ళు మరలా ఇంకా మాకు పూర్తిగా ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదని అర్జీదారులు చెప్తా ఉన్నారు. కనుక తప్పకుండా జీవోఎంఎస్ అండర్ 188 పంచాయతీరాజ్ చట్టం ఉన్నది. ఇటువంటి ఈజ్మెంట్ రైట్స్కి, ఇటువంటి దురాక్రమణని అడ్డుకట్టే కఠినమైన చట్టం అది. అందులో పంచాయతీరాజ్ చాలా తప్పకుండా అర్జీదారులకు న్యాయం చేస్తాం. ఇరు వర్గాలకి ఎవరికి టైటిల్ ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తాం. టైటిల్ లేకుండా దురాక్రమణ, ల్యాండ్ గ్రాబింగ్ ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తే మాత్రం తప్పకుండా ప్రభుత్వ పరంగా, రెవెన్యూ పరంగా చట్టపరమైన చర్యలైతే తప్ప. కంచి వేసిన వాళ్ళు ఎవరు సార్? కంచి గంగేటి ఆదినారాయణ గారు తాలూకారు వారు సంతానం అయ్యి వాళ్ళు వేసి వాళ్ళు కోర్టు ఆర్డర్ ఉందంటున్నారు. కోర్టు ఆర్డర్ ఉంటే నేను తీసుకురమ్మంటున్నాను. కోర్టు ఆర్డర్ని గౌరవిస్తామనే కదా చెప్తున్నాను. కోర్టు ఆర్డర్ లేకుండా ఇది నాదు అంటే నేను నాదంటే టైటిల్ చూపించమంట. టైటిల్ చూపించి అదంతా నాదే, ఇదంతా నాదే అంటే మనం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. తప్పకుండా ఎవరైనా అర్జీదారులైనా, వాదైనా, ప్రతివాదైనా న్యాయం, చట్టం ఉంటే తప్పకుండా ఆ చట్టాన్ని అమలు చేసి వాళ్ళు న్యాయం చేసే పరిస్థితి అయితే ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మోర్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్. భూసమేత వెంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి 2.75 కోట్ల నిధులను మంజూరు చేసి ఆర్థిక శాఖ ఆమోదంతో చెక్కును అందజేయడం జరిగిందని తెలిపిన మల్లాడి కృష్ణారావు. తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణను పరిశీలించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. చిన్నారుల మధ్య భోజనం చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.